నాటు పెట్టుకొని ఈసారి మేము లేనోళ్ళం ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి పొద్దున్న దాకా కష్టం చేసేసి పొద్దు కానీ ముసలోడు కోటర్ తాగుదామన్నా మా దగ్గర పైసలు లేవు. నూనె పాకెట్కు 200 కిలో 200 చిల్లర కిలో తెచ్చుకొని ఏం వండుకోవాలి, మేము ఏం తినాలి, ఏం చేయాలి? ఒక్క సబ్బుకు 40 రూపాయలు 50 రూపాయలు ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? కోపిన మీద అగ్గో బియ్యం అని ఆ కోపిన కాడ అన్ని తల కొంటేనే రూపాయి కిలో బియ్యం లేకుంటే లేదు, మళ్ళీ ఇచ్చేదే లేదు. గ్యాసుకు 1130 రూపాయలు ఏం కష్టం చేసుకొని మేము తెచ్చుకొని చేసుకోవాలి? అది 500-600 ఉన్న గ్యాస్ కంట ధర. ఏ ఊరికన్నా పోవాలంటే ప్రయాణం చేయాలంటే బస్సు ఎక్కుదామంటే భయం అవుతుంది. తులమో మాంసమో కొనుక్కుందామన్నా పెద్ద ధరలు ఉన్నాయి. కరువుకు పెళ్లి చేయాలన్న బాధ ఉంది. ఏమన్నా వంక రావాలన్నా కరెంటు బిల్లు 60 రూపాయలు 50 రూపాయలు వచ్చేది 600 500. కూడా మంచి మాట్లాడడం అందరు కూడా సరే. గ్యాస్ సిలిండర్ ధరలేమో కేంద్రం పెంచింది, ఈ రాష్ట్ర ప్రభుత్వమేమో మిగతా సబ్బులకు కరెంటర్కో బస్సు ఛార్జీలు అనుకో ఇవన్నీ ఈయన పెంచిండు. ఏదున్నా మధ్యతరగతి పేదవానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇచ్చేది తక్కువ, తీసుకునేది దానికంటే 2 ఇంతలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.